తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు మంజూరు చేస్తారా అని ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ సర్కార్ ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో కుటుంబాలు వేరుపడిన వారు, కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న వారు రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అన్ని పథకాలకు రేషన్ కార్డు కీలకం కావడంతో రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు అని ప్రజలు నిరీక్షిస్తున్న తరుణంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలిలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి ఉత్తమ్ బదులిచ్చారు. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ త్వరలోనే చేపడతామని, సంక్రాంతి నుంచి రేషన్ కార్డుల మంజూరు ఉంటుందని చెప్పారు. ఇప్పటికే రేషన్ కార్డుల మంజూరు విషయంపై కేబినెట్ సబ్ కమిటీ వేసినట్లు గుర్తు చేశారు. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 36 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా సన్నబియ్యం కూడా ఇస్తామని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.